100% జరుగుతాయి, వేచి చూడండి తప్పకుండా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్. ఎస్ బాజీ గారు. రాజేంద్ర గారు, మీరు నన్ను అడిగినటువంటి నమస్కారం మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. చూస్తున్న వ్యూవర్స్ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటి అడిగినటువంటి అంశంను నేను ఇది చెప్పదలుచుకున్నాను. ఒకటి, కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు అనబడేటువంటి మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే, ప్రజలు తమను కోల్పోయి ఏ వ్యక్తిని ఎన్నుకుంటే ఎలాంటి దుర్మార్గం జరిగిద్దో అనేటువంటిది ఆలోచన, విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఈ వ్యక్తి, శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు 151 మందిని ఈ రాష్ట్రంలో గెలిపించడానికి సాహసం చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఒకసారే కానివ్వండి, కోడికత్తి అనేది ఒక అపనింద, లేకపోతే ఒక నమ్మకమైనటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసి గెలిచినటువంటి సీట్లు కానివ్వండి, ఇచ్చినటువంటి సీట్ల తర్వాత బాబాయి హత్య అనేటువంటి నిజం తెలిసినటువంటి బాధ భరించలేక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ప్రజాస్వామ్యానికి మనం ఈ రోజున హ్యాట్సప్ చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, ఈ గత ప్రభుత్వాన్ని ఓడించింది ప్రజలే ఈ నిర్ణయాన్ని చేస్తారండి. ప్రజల మధ్య మృగాలుగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఇంకా మాట్లాడేటువంటి క్రమం వచ్చినప్పుడు ప్రజలే ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ యొక్క వైఖరి వాళ్ళు స్పష్టంగా వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు పోతారు. రాజేంద్ర గారు, ఒకనాడు ఏదైతే ఈ కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని అనబడేటువంటి మాజీ మంత్రి హోదాలో మాట్లాడినటువంటి రైతులను అవమానించినటువంటి సన్నబియ్యం నీ అమ్మ మొగుడు ఇస్తాడు అన్నటువంటి మాట గాని, వెంకటేశ్వర స్వామి గుడిని అమ్మ మొగుడు కట్టించాడనేటువంటి మాట గాని, సింహాలు పోతే సింహాలు వేస్తాం, చేతులు పోతే దేవుడి చేతులు పోతే కొత్త చేతులు పెడతాం, రథాలు తగలబెడితే రథాలు వస్తాయి ఏంటని మాట్లాడినటువంటి విషయం గాని, నేను బూట్లు పాలిష్ చేస్తా అన్నటువంటి మాటకి నిజాయితీగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఆ మాటకి నిలబడాలి. ఆ మాటకి నిలబడి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి బూట్లు అడిగి బూట్లు చేయాలి. ముద్దగడ పద్మనాభాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ బూట్లు తులమలేని రోజున కొడాలి నాని అనేటువంటి వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మేలైనటువంటి మా ఉద్దేశం. ఎందుకంటే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి వాడు మనిషి కాదు, వాడిది నోరు కాదు, వాడు నోరుని తాడుబెట్టి కుట్టాలండి. మహిళలని చూడకుండా ఇళ్లలో దూరినటువంటి మహిళలు, ఇళ్లలో గౌరవంగా పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి కానివ్వండి, నా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారిని కానివ్వండి, మహిళలని తన ఇంటిలో మహిళలు బతుకుతున్నారో, వాళ్ళు రోజు అన్నం తింటున్నారో, లేకపోతే ఈ దుర్మార్గుడు తెచ్చే రక్తపు కూడు తింటున్నారో వాళ్ళకే తెలియాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి వాడికి అన్నం పెడుతున్నందుకు ఆ తల్లి సిగ్గుపడాలి. వీడు రోజు లేచి సమాజంలో తిరుగుతున్నందుకు ఇలాంటి పశువుల్ని ప్రజలు శిక్షించేటువంటి పరిస్థితి అవుతుంది. నేను ఏం మాట చెప్తానంటే, ఒక మాట ఇతనికి తెలియనటువంటి నాలెడ్జి, ఒకనాడు రాజశేఖర్ రెడ్డికి ఇల్లు కట్టుకోవడానికి దిక్కు లేకపోతే బీ ఫారం పట్టా ల్యాండ్ లో ఉంటే హైదరాబాద్ లో ఆ పట్టాన్ని గవర్నమెంట్కి ఇచ్చి ఇల్లు కట్టుకునే పరిస్థితి, ఆనాడు వసంత నాగేశ్వరరావు గారు తన సొంత డబ్బు 80 లక్షల రూపాయలతో ఆ ఇంటికి కలపరాలు సత్తా చేసిన సంగతి తెలిసినటువంటి బడుద్దాయి కొడాలి నాని. ఆ తర్వాత దొంగిలించేటువంటి ఇడుపులపై 3000 ఎకరాలు ఎవడి బాబు గారి సొమ్మని దొంగిలించాడో ఈ సన్నాసికి తెలియాలి. అదేవిధంగా బెంగళూరులో కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ భోషడికే గాడికి తెలియాలి. అదేవిధంగా హైదరాబాద్ లో కట్టుకున్నటువంటి ఇల్లు వాటాల కోసం అన్నా చెల్లెళ్ళు తండ్రి దొంగిలించినటువంటి సొమ్ము కోసం పోటాడుకుంటుంటే, ఇలాంటి రోడ్లు గడ్డం మాసిన జుట్టు మాసినటువంటి సన్నాసి వెధవలు ఎవరైతే ఉన్నారో ఈ వెధవలు రోడ్ల మీద తిరిగి ప్రజల మధ్య చేసేటువంటి తప్పుడు మాటలు ఏవైతున్నాయో ప్రజలు సమాధానం చెప్తారు. మరి వాళ్ళు దేని బట్టైనా మర్యాద చేయవచ్చండి, వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగవచ్చండి, వాళ్ళు బూట్లు తోగకపోతే అడిగేటువంటి ప్రశ్న ఉంటుందండి. ఒక పేద ముఖ్యమంత్రి 14లో తన ఐటీ రిటర్న్స్ లో చూపించినటువంటి ఆస్తి అంతా, మరి పెత్తందారు ముఖ్యమంత్రి గంటకి 12 లక్షల రూపాయలతో ఫ్లైట్ వేసుకొని తిరిగేటువంటి డబ్బు ఎవడి కొంపలు దొంగిలిస్తే, ఎవడి ప్రజల నెత్తిన టోపీ పెడితే, ఏ ప్రజల పేరు తెచ్చి అప్పులు తీసుకొచ్చి బొక్కసాల్లో నింపితే, ప్రజలు తాగే మందు మీద వచ్చే ఆదాయం మీద తెచ్చే అప్పుల మీద సంపాదించేటువంటి సొమ్ము, అక్రమ సొమ్ముకి ఈ సన్నాసి వారసుడుగా ఆ గుడివాడ నుంచి వెళ్తే, పోరా బాబు నువ్వు మా దరిద్రం అని చెప్పని ఓడించిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి నిలబడుతున్నాడంటే, నిజంగా మళ్ళీ చెప్తున్నానండి, ఒక అమ్మకి అబ్బకి పుట్టినటువంటి వాడు ఎవడు కూడా ప్రజల ముందుకు రాడండి. సిగ్గు, శరం, చదువు, సంస్కారం, అమ్మా నాన్న పెట్టిన పేరు ఉంటే, కొడాలి వెంకటేశ్వర పేరు పెట్టుకున్నాడు, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా తిట్టినటువంటి ఇటువంటి బడుద్దాయి ప్రగల్భాల దౌర్భాగ్యుడు మహిళలు తీసుకొచ్చి క్లబ్ డాన్సులు నడిపేటువంటి ఒక జూదగాడు, ఇతను జూదం వల్ల ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి గుడివాడలో
అటువంటి వ్యక్తి గురించి మాట్లాడటం అనేది దౌర్భాగ్యం. మన ఛానల్ కూడా మన నోళ్ళకు కూడా పాపం అంటుకుంటుంది ఇటువంటి దౌర్భాగ్యం గురించి మాట్లాడితే. Yes, that's ఇతని what మీద I చర్య wanted. తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, చేసిన తప్పుల మీద దర్యాప్తు చేసినటువంటి అవసరం ఉంది. ఏదైతే అతను పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండగా చేసినటువంటి అవినీతి మీద, బియ్యం తెచ్చినటువంటి అవినీతి మీద, ఇతను అక్రమ సంపాదన కట్టినటువంటి గోడౌన్ల మీద, ఇతను ఆక్రమించుకున్నటువంటి చేపల చెరువుల మీద, భూముల మీద, ఇతని వల్ల చనిపోయినటువంటి వ్యక్తుల మీద, ఇతను ఎవరైతే నాయకుల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఆస్తులు బలవంతంగా రీఛార్జ్ చేసుకున్న వీటి మీద ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందండి. చట్టం ప్రజలు ఇవాళ అవకాశం ఇచ్చారు. ఒక దుర్మార్గుడు చేసినటువంటి పాలన నియంత్రణ పాలదోలి మీరు పరిపాలించండి మహాప్రభు, ఈ దుర్మార్గం నుంచి కాపాడండి అని చెప్పని ప్రజలు మొరపెట్టుకుని తిరగబడి ప్రజాస్వామ్యాన్ని రాసి ఆంధ్రప్రదేశ్ యొక్క తలరాత మార్చడం కోసం చేశారు. ఈ రాత మార్చే క్రమంలో వచ్చినటువంటి ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలా. అద్దాల మేడలో కూర్చుకొని కుక్క మరుగులు మరిగితే రాళ్లెట్టి కొట్టినటువంటి ప్రజలు ఏదైతే ఉందో, మరో అద్దాల మేడ నిర్మించి ఆ మేడలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కూర్చోబెట్టారు. మరి వాళ్ళ మనం కూడా సాధ్యమైనంత సహనంగా, మీరు ఇంత మాట అడిగారండి, గవర్నమెంట్ లో బుచ్చి చౌదరి గారు చేయి పట్టుకున్నారని. మన అదృష్టం బాగుంది, తల పట్టుకొని ముద్దు పెట్టుకోలేదు, సంతోషించండి. ఆ ముద్దు పెట్టుకుంటే మనం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చేది. ఇటువంటి మనుషులు అసెంబ్లీకి పంపినటువంటి పులివెందుల వాళ్ళు ఉన్నారు చూసారా. పులివెందుల నియోజకవర్గంలో మీరు ఎవరన్నా పుట్టండి, వాళ్ళ బాబాయిని విలువన మర్డర్ చేయొచ్చు. మీరు ఎవరన్నా పుట్టండి, ఆ చెల్లిని గొంతు పట్టుకొని గోడకేసి కొట్టొచ్చు. మీరు ఎవరన్నా పుట్టండి పులివెందుల నియోజకవర్గంలో, వాళ్ళ అమ్మని తరివేయవచ్చు. మీరు ఎవరన్నా పుట్టండి పులివెందుల నియోజకవర్గంలో, అబద్ధాలు చెప్పి మోసం చేసి జనాల్ని హత్యలు చేసి రౌడీ రాజకీయాన్ని చేయొచ్చు. జోహార్ పులివెందుల రాజకీయం పులివెందుల ప్రజలకు పెట్టాల్సినటువంటి పరిస్థితి అండి. అటువంటి వ్యక్తిని గెలిపించినందుకు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం ఒక లెక్క, పులివెందులు గెలిపించినటువంటి వాళ్ళు మాత్రం ఒక లెక్క. వాళ్ళు ఎవరన్నా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్లు తాగినా మనకు ఆ పాపం అంటుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవ విషయం అండి. నేను వాళ్ళ ప్రజలు అంటలేదు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం ప్రజలు మొత్తం ఒకే ఆకాంక్షతో కోరుకుంటున్నారు. రాజేంద్ర గారు, ఓదార్పు యాత్ర ఇవాళ మహానుభావుడు చేయాల్సిన అవసరం లేదు. రాజేంద్ర గారు, దేశంలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత, ఈ రాష్ట్రం జరిగిన ఎన్నికల తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఆ మహానుభావుని యొక్క మొహం కనపడితే కళ్ళమ్మ నీళ్లు కనపడుతున్నాయి. ప్రజలు ఇప్పుడు ఆయన్ని ఓదార్చాల్సిన పరిస్థితి. నన్నా అన్నా అని చెప్పని అదివరకు అసెంబ్లీలో చెప్పేవాళ్ళు, జగనన్న నీకు హ్యాట్సప్ అనేది ఒక తల్లి. ఆ జనం అందరూ చెప్పినటువంటి తర్వాత ఇవాళ మనం చెప్తున్నాం, ప్రజాస్వామ్యమా నీకు నమస్కారం అని చెప్పేటువంటి పరిస్థితి. ఓదార్పు యాత్ర బయటకు వస్తే ఆయనకి చేయాలి అవసరం, దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఎస్ బాజీ గారు, మొట్టమొదటిసారిగా మీ భాషలో కొన్ని పదాలు కొత్తగా చేర్చినట్టున్నారు. బీజేపీ పార్టీ మారారా? కారణం ఏంటంటే బీజేపీ మీద అమితమైనటువంటి గౌరవం, భాష మీద, సాంప్రదాయం మీద, అలాగే సంస్కృతి మీద ఒక నమ్మకం ఉన్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని కలుపుకున్నారు, కానీ ఇవాళ మీలో ఒక కొత్త మనిషి కనిపిస్తున్నాడు. ఏమైంది? రాజేంద్ర గారు, సారీ టు సే, ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గౌరవించాలండి. గౌరవించకుండా 5 సంవత్సరాల నుంచి ఎంత దారుణమైనటువంటి భాష మాట్లాడారు. ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి అదే భాష మాట్లాడితే సహనం చచ్చిపోతుంది రాజేంద్ర గారు, బాధ కలిగిస్తే రాజేంద్ర గారు. ఇవాళ ఒక గజం స్థలం కోసం ఇల్లు గోడ కూల్చినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు ఓటంకించేటువంటి వారు, ఇంతట బాలకోట గారు చెప్తున్నట్టుగా ఒక ఎంపీ మాట్లాడినటువంటి మాటలు కానీ, ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి పని కానీ, ఒక ఎమ్మెల్యే చేసినటువంటి పని, దుర్భాషలు అనేటువంటి తీరు కానీ, ఇవన్నీ భరించి బారిన తర్వాత కూడా ఇంకా రెచ్చగొడుతూ వాళ్ళు మాట్లాడే పదజాలం ఏదైతే ఉందో, నేను ఇంకా చాలా తక్కువ అన్నాను. వెధవ అంటే తప్పేం కాదండి, ఎందుకంటే భార్య చచ్చిపోయిన వాడిని వెధవ అంటారు. భార్య బతుకుంటే, భార్య మీద గౌరవం ఉంటే పరాయి భార్యలను తప్పుగా మాట్లాడరండి. కాబట్టి నేను అన్నానండి, సన్యాసి అంటే తప్పు కాదండి. ఎందుకంటే సన్యాసించి సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు సన్యాసులు అవుతారు. ఇదే సమాజాన్ని దోచుకునే వాడిని, పనికిరాని వాడిని సన్నాసి అంటారు. ఇతను సన్నాసే. ఎందుకు నోరు కుట్టమన్నాను అంటే, నోటి నుంచి వచ్చేటువంటి భాష కంట్రోల్ చేయలేకపోతే, చట్టం దాని జోలికి వెళ్లకుండా పరిస్థితి వస్తే, మహానుభావులు ఎవరన్నా మీలాంటి వాళ్ళు, బాలకోట వాళ్ళు వెళ్ళి ఆ మూతి పగలు తీసి తాడు పెట్టి కుడితేమన్నా ఆగిద్దామని చెప్పినటువంటి పరిస్థితి. అంతకన్నా ఏమీ లేదు. ఏం మా మీద ఇంత కసి? ఎందుకు ఇంత కసి? ముద్దులు పెట్టలేండి, మేం కుట్టడం ఏంటి అసలు? మీరు ఒక్క అవకాశం ఇవ్వండి, లాగి కొట్టే అవకాశం. ఆమె